మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమావతి అమావాస్య. వేప చెట్టు మొదట్లో ఇది పడేయండి. 2 నిమిషాల్లో దరిద్రం పోయి కోట్ల డబ్బు వస్తుంది. సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడేస్తే మీ జాతకం మారిపోతుంది. మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఉద్యోగంలో, వ్యాపారంలో అభివృద్ధి ఉండటం లేదని బాధపడేవారు, జీవితంలో పైకి ఎదగలేకపోతూ ఉన్నాం అని బాధపడేవారు సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇది పడవేయండి. ఎందుకంటే వేప చెట్టు మన జీవితంలో ఉన్న కష్టాలను తొలగించి మనకు సుఖాలను ప్రసాదిస్తుంది. హిందూ మతంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ వేప చెట్టును పూజిస్తే దేవతలు, దేవుళ్ళు సంతోషిస్తారని జ్యోతిష్యులు చెప్తారు. ఈ చెట్టుపైనే దేవుళ్ళు నివసిస్తారని నమ్ముతారు. అందుకే ఈ చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. వేప చెట్టును పూజిస్తే మన జీవితంలోని బాధలన్నీ కూడా తొలగిపోతాయని నమ్ముతూ ఉంటారు. వేప చెట్టులో 2 దేవతలు కలిసి నివసిస్తూ ఉంటారు. ఒకరు దుర్గామాత, మరొకరు సీతామాత. అందుకే ఈ చెట్టును పవిత్రంగా భావిస్తారు. రోజు పూజ చేస్తారు. వేప చెట్టును పూజించడం వల్ల మనం సకల బాధల నుంచి బయటపడతామని జ్యోతిష్యులు చెప్తూ ఉన్నారు. వేప చెట్టును పూజిస్తే కుటుంబంలో, మన జీవితంలో ఉండే అన్ని రకాల నెగిటివిటీ తొలగిపోతుంది. అంతేకాకుండా ఇది మన జీవితంలో సానుకూలతను పెంచుతుంది కూడా. శనిదోషం ఉంటే ఎక్కడ లేని సమస్యలు మనల్నే చుట్టుకుంటాయి. అందుకే శనిదోషం పోయేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీకు శనిదోషం ఉంటే రోజు వేప చెట్టును పూజించాలి. ఇది శనిదోషం నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది. గ్రహ దోషాల నుండి మీపై ఉన్న చెడును తొలగించే వరకు వేప చెట్టు మీకు ఎంతో సహాయం చేస్తుంది. అలాంటి వేప చెట్టు మొదట్లో రేపు సోమావతి అమావాస్య రోజు ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, శివుడికి సోమవారం అంటే చాలా ఇష్టం అన్న విషయం తెలిసిందే. అమావాస్య నాడు ఆయనను పూజిస్తే విశేష ఫలితం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. శివారాధనకు ఇది ఒక విశిష్టమైన రోజు. శివుడు నవగ్రహాల అధిపతి. ఈరోజు శివుడికి రుద్రాభిషేకం చేస్తే మంచి ఫలితాలను ఇస్తాడు. గ్రహ అనుగ్రహము ఎక్కువ కలుగుతుంది. సోమావతి అమావాస్య రోజున శివుడికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. సోమావతి అమావాస్య నాడు శివుని అనుగ్రహం కోసం తలారా స్నానం చేసి శివుణ్ణి పంచామృతాలతోనూ జలంతోనూ అభిషేకించమని సూచిస్తారు. ఇలా అభిషేకించిన శివుణ్ణి బిల్వపత్రాలతో పూజించి శివ స్తోత్రాలతో కొలిస్తే సంపూర్ణ ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయని నమ్మకం. ఈ పూజ పంచారామాలలో కానీ రాహుకాలంలో కానీ సాగితే మరింత విశేషమైన ఫలితం దక్కుతుందంట. ఏదీ కుదరకపోతే కనీసం శివ పంచాక్షరి జపంతో అంటే ఓం నమఃశివాయ అనుకుని ఈ రోజును గడపమని చెప్తూ ఉన్నారు. సోమావతి అమావాస్య రోజున రావి చెట్టుకు 108 సార్లు ప్రదక్షిణలు చేసి ఉపవాసం ఉన్నచో జాతకంలో ఉండే సకల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. సోమావతి అమావాస్య రోజున శివారాధన చేసి రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసి సోమావతి కథను ఒక్కసారి గుర్తు చేసుకుని ఉపవాస దీక్షను చేసుకుంటే జాతక దోషాలు తొలగిపోతాయి. సోమావతి అమావాస్య రోజు పూర్వీకులు స్మరించుకోవటం వల్ల వారి ఆశీర్వాదాలు అందుతాయి. అలాగే సోమావతి అమావాస్య రోజు నిరుపేదలకు వస్త్రాలు, నువ్వులు, ధనం దానం చేస్తే మంచి జరుగుతుంది. దక్షిణ దిశలో తర్పణం వదిలితే కుటుంబ సభ్యులందరూ కూడా జీవితం సాఫీగా సాగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు మూగజీవాలకు ఆహారం అందిస్తే ఉత్తరోత్తర జన్మల్లో ఆకలి దప్పికలతో బాధపడరని అంటారు. పరమేశ్వరుడు జీవరాశుల యందు ఉంటాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు ఏ జీవికి మేలు చేసినా అది పరమేశ్వరుడికి చేసిన ఫలితమే ఇస్తుంది. సోమావతి అమావాస్య వంటి పవిత్రమైన రోజున తెల్లవారుజామునే నిద్రలేవాలి. సూర్యోదయం కంటే ముందే స్నానం పూర్తి చేయాలి. పూజకు ఉపక్రమించే ముందు చేతిలో కొన్ని నీళ్లు తీసుకుని సూర్యుడికి ఆర్జ్యం సమర్పించాలి. అనంతరం పూజాది కార్యక్రమాలు ప్రారంభించాలి. గణేశుడితో ప్రారంభించి పరమేశ్వరుని పూజించాలి. సోమావతి అమావాస్య రోజు పార్వతీ పరమేశ్వరులను పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. పురాణాల కథనం ప్రకారం సోమవారము అమావాస్య రోజున చంద్రుడు శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు. అప్పటి నుంచి సోమవారం నాడు వచ్చే అమావాస్యను సోమావతి అమావాస్య పేరుతో పిలవటం జరుగుతోంది. సోముడు అంటే చంద్రుడు అన్న అర్థం ఉంది.
ఆ చంద్రుణ్ణి సోమావతి అమావాస్య రోజు దర్శించాడు కాబట్టి శివుణ్ణి కూడా సోమేశ్వరుడు అని పిలుస్తారు. ఇక ఈ సోమావతి అమావాస్య రోజు పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఒక ప్రత్యేక పరిహారం చేస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త సంపాదన విపరీతంగా పెరుగుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి పెళ్ళైన ఆడవాళ్ళు పసుపుతో ఏం చెయ్యాలంటే ఏమీ లేదు. ఈరోజు మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు ఒక మంచి తమలపాకును ఉంచండి. ఆ తమలపాకు మీద పసుపులో నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ఆ పేస్ట్తో స్వస్తిక్ రాయండి. అలా స్వస్తిక్ గుర్తు రాసిన తర్వాత కొంచెం బియ్యపిండి తీసుకొని ఆ బియ్యపిండిలో 3 స్పూన్ల పసుపు, పాలు, బెల్లం కలిపి చపాతీ పిండిలాగా కలుపుకోండి. అప్పుడు ఆ పిండంతా కూడా పసుపు రంగులోనికి మారిపోతుంది. ఆ పిండితో ఒకే ఒక్క ప్రమ్మిదను తయారు చేసుకోండి. ఆ ప్రమ్మిదను శివపార్వతుల ఫోటో ముందు పెట్టిన తమలపాకు మీద పెట్టి 2 వత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూలను సమర్పించి చిన్న బెల్లం ముక్కను నివేదించండి. ఇలా సోమావతి అమావాస్య రోజు స్త్రీలు పసుపుతో దీపాన్ని వెలిగించిన తర్వాత పార్వతీదేవికి నమస్కారం చేసుకుని, అమ్మ తల్లి, నాకు నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండే భాగ్యం ఇవ్వు తల్లి. మా వారి సంపాదన పెరిగి మా కుటుంబమంతా కూడా సంతోషంగా ఉండేలాగా చూడు తల్లి అని మనస్ఫూర్తిగా కోరికను చెప్పుకోండి. మీ కోరికను వివరించి అమ్మవారికి చెప్పుకోండి. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఇలా పసుపుతో దీపం వెలిగిస్తే వచ్చే ఫలితాన్ని మాటల్లో చెప్పలేము. అంతటి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మరి ఇలా పెట్టిన పసుపు దీపాన్ని ఏం చేయాలి అనే సందేహం రావచ్చు. మరునాడు ఈ దీపాన్ని మిగిలిపోయిన వత్తులను తీసి ఎక్కడైనా సరే పచ్చటి చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. అలాగే ఈ సోమావతి అమావాస్య రోజు ఆడవారు స్నానం చేసేటప్పుడు కూడా మంగళసూత్రాలకు పసుపు రాసుకోండి. చాలా మేలు జరుగుతుంది. ఇలా పెళ్ళైన ఆడవారు సోమావతి అమావాస్య రోజు పసుపుతో ఈ చిన్న చిన్న పరిహారాలు చేస్తే సకల శుభాలు చేకూరతాయి. ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఏం పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం. మనలో చాలామంది గ్రహ సంచారం బాగోలేదని, తలరాత బాగోలేదని, ఏ పనిపై ఇంట్రెస్ట్ రావటం లేదని, అన్నిటిలో నష్టాలను ఎదుర్కొంటున్నాం అని బాధపడిపోతూ ఉంటాము. మా చుట్టుప్రక్కల వారు అందరూ కూడా బాగున్నారు, కానీ మేము మాత్రం ఇంకా ఈ పేదరికాన్ని అనుభవిస్తున్నాం అని అనుకుంటూ తమలో తామే మదనపడిపోతూ ఉంటారు. మీ జీవితంలోనికి ప్రశాంతత, ఆనందము ప్రవేశించాలి అంటే రేపు సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గర ఒక పని చేయాలి. ఈ పని చేసిన తర్వాత 2 నిమిషాల్లో మీరు మీ దరిద్రం నుండి బయటపడగలుగుతారు. 2 నిమిషాల్లో మీకు ఉన్న అశాంతి సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అసలు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అంటే 2 లవంగాలు. ముందు మీరు 2 లవంగాలను తీసుకోండి. ఆ 2 లవంగాలను తీసుకొని మీకు ఉన్న ఆరోగ్య, ఆర్థిక సమస్యల గురించి, మీరు ఎవరి వల్లనైనా సరే సమస్యలు ఎదుర్కొంటున్నట్లు అయితే వారి గురించి, వ్యాపార ఉద్యోగ సమస్యల గురించి చెప్పుకొని ఇంటి నుండి బయటకు వచ్చి మీ తల చుట్టూ ఆ లవంగాలతో దిష్టి తీసుకొని ఆ తర్వాత వాటిని మీ ఇంటికి దూరంగా ఉన్న వేప చెట్టు మొదట్లో పడవేయండి. ఈ పరిహారం మీరు ఏ సమయంలో చేసినా పర్వాలేదు. లవంగాలు మన జీవితంలో ఉన్న సమస్యలను తొలగిస్తాయి, నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి. లవంగాలతో పరిహారం చేయటం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది ఇంటిలో ప్రతికూలతను తొలగిస్తాయి. అంతేకాదు, ఇంటిలో లవంగాలు ఉంటే ఆర్థిక సమస్యలు దరిచేరవు. పరిహార శాస్త్రంలో లవంగాలకు చాలా ప్రత్యేకత ఉంది. లవంగాలతో అమావాస్య రోజు పరిహారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి. పూజ గదిలో లవంగాలు ఉంచటం వల్ల మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాదు. అంటే వారంలో ఒక్కసారి కానీ పౌర్ణమి, అమావాస్య తిథులు వచ్చినప్పుడు పూజ గదిలో దీపం వెలిగించి అందులో 2 లవంగాలను వేయాలి. ఇలా లవంగాలను వేసి దీపం వెలిగిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఇలా చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు లవంగాలతో. 2 లవంగాలతో దిష్టి తీసుకొని వాటిని వేప చెట్టు మొదట్లో పడేస్తే మీకు ఉన్న దోషాలన్నీ కూడా 2 నిమిషాల్లో తొలగిపోతాయి. లవంగాలను వేప చెట్టు మొదట్లో పడేస్తే మీరు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. ఆరోగ్యపరంగా, పరిహారాల పరంగా లవంగాలు చాలా మేలు చేస్తాయి. లవంగాలు మసాలాల్లో ఓ ముఖ్య పదార్థం. ఇందులో ఎన్నో గొప్ప సుగుణాలు ఉన్నాయి. వీటిని తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి. లవంగాలు తినటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి.
ఇది బరువు తగ్గడానికి బాగా హెల్ప్ చేస్తుంది. లవంగాలను తీసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి, కడుపు పోతల వంటి సమస్యలు దూరమవుతాయి. లవంగాలు నోటి ఆరోగ్యానికి హెల్ప్ చేస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల నోటి పూతలు, దంతాల వాపు, చిగురు వాపు వంటి చిగుర్ల సంబంధిత సమస్యల పరిష్కారానికి లవంగ నూనె సహాయపడుతుంది. లవంగాలు బ్లడ్ను ప్యూరిఫై చేస్తాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు మన రక్తాన్ని క్లీన్, హెల్తీగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. అంతేకాకుండా లవంగాల్లోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అనేక పోషకాలు ఇమ్యూనిటీని బలంగా చేస్తాయి. లవంగాలు యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో క్యాన్సర్ నిరోధక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ఇవి క్యాన్సర్తో పోరాడటంలో హెల్ప్ చేస్తాయి. లవంగాల్లోని ఎలాజిక్ యాసిడ్ సమ్మేళనాలు క్యాన్సర్ అభివృద్ధిని నిరోధించడంలో సహాయపడతాయి. కడుపులో అల్సర్తో బాధపడే వారికి కూడా లవంగాలు తీసుకోవటం మంచిది. చూశారు కదా, లవంగాలు ఆరోగ్యపరంగా కూడా ఎంత మేలు చేస్తాయో. అలాగే లవంగాలు మన జీవితంలో ఉన్న బాధలను, దరిద్రాన్ని దూరం చేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో 2 లవంగాలను వేయండి. ఈ పరిహారం చేసి మీకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకోండి, ఆనందంగా జీవించండి. శ్రావణ బహుళ అమావాస్యను పోలాల అమావాస్య అంటారు. పోలాల అమావాస్యకు హిందూ సాంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. స్త్రీలు తమ సౌభాగ్యం కోసం, తమ పిల్లల యోగక్షేమాల కోసం, తమ కుటుంబం కోసం వ్రతాలు ఆచరించడం మనకు అనాది నుంచి వస్తున్న ఆచారం. ఈ అమావాస్య రోజు పోలాంబ వ్రతాన్ని చేస్తారు. ఈ పోలాల అమావాస్య వ్రతం ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం నిర్దేశింపబడినది. పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలుగని స్త్రీలు, సంతానవంతురాలైన స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. ఈ వ్రతాన్ని శ్రావణ అమావాస్య నాడు చేసుకోవాలి. పోలాంబ వ్రతంలో పూజలు అందుకునే పోలేరమ్మ సంతానం లేని వారికి సంతానం ఇచ్చే దేవతగా ప్రసిద్ధి చెందింది. పోలాంబ వ్రత పూజలో పోలాంబ విగ్రహాన్ని కానీ, ఫోటోను కానీ పెట్టరు. పోలాంబ స్థానంలో పిలకలతో నిండి ఉన్న కంద గొడుగును ఉంచుతారు. దీనిని పోలకమ్మ అంటారు. పోలకమ్మకు పసుపు, కుంకుమలు పెడతారు. పోలాల అమావాస్య పూజ ఎలా చేయాలంటే, ముందు స్త్రీలు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని ఇంటిని శుభ్రపరచుకుని పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో ముగ్గు వేసి ఒక కంద మొక్కను ఉంచి దానికి పసుపు కొమ్ము కట్టిన 4 తోరాలను అక్కడ ఉంచి ముందుగా వినాయకుడికి పూజను చేయాలి. కంద మొక్క దొరకని పక్షంలో కంద పిలక పెట్టి పూజ చేసుకొనవచ్చును. తర్వాత మంగళగౌరీ దేవిని కానీ, సంతాన లక్ష్మిని కానీ ఆ కంద మొక్కలోనికి ఆవాహన చేసి షోడశోపచార పూజను చేయవలెను. 9 పూర్ణం బూర్లు మరియు 9 గారెలు, 9 రకముల కూరగాయలతో చేసిన ముక్కల పులుసు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. తదుపరి కథను చదువుకొని కథా అక్షింతలను శిరస్సున ధరించాలి. అనంతరం బాగా సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును, అంటే మంచి సంతానవతి అయిన పెద్ద ముత్తైదువును పూజించి నైవేద్యం పెట్టని 9 పూర్ణం బూర్లు, ఒక తోరాన్ని ఆమెకు వాయనంగా సమర్పించాలి. తాంబూలంలో కొత్త చీర, రవికిల గుడ్డ పెట్టి ఆమెకు సమర్పించి దీవెనలు అందుకోవాలి. ఆ తరువాత కంద మొక్కకు ఒక తోరాన్ని కట్టాలి. మరొకటి తమ మెడలో కట్టుకుని, అంటే వ్రతం చేసిన స్త్రీ మెడలో కట్టుకుని మిగిలిన తోరాన్ని తన ఆఖరు సంతానం మొలలో కట్టాలి. ఈ విధంగా కట్టడం వల్ల పిల్లలకు అకాల మృత్యువు భయం ఉండదని శాస్త్రవచనం. సంతానం ఇంకా లేనివారు ఇక్కడ ఉన్న పిల్ల కంద మొక్కకు మిగిలిన తోరణాన్ని సమర్పించవచ్చును. ఇక ఏ నైవేద్యములను సమర్పించాలంటే, ఆడపిల్ల కావాలనుకునేవారు లేదా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు గారెలు సమర్పించాలి. మగపిల్లవాడు కావాలనుకునేవాళ్ళు లేదా మగపిల్లలు ఉన్నవాళ్ళు బూరెలు అమ్మవారికి సమర్పించాలి. పూర్ణం బూరె పూర్ణం గర్భానికి చిహ్నం. అందులోని పూర్ణం గర్భస్థ శిశువుకు చిహ్నం. స్త్రీకి మాతృత్వం కూడా అంత మధురమైనది కనుక పూర్ణం బూరెలు వాయనంగా ఇవ్వాలనే నియమాన్ని విధించారు. గోదావరి జిల్లాలో కొందరు పనస ఆకులతో బుట్టలు కుట్టి ఇడ్లీ పిండి అందులో నింపి ఆవిరి మీద ఉడికించి దానిని కూడా అమ్మవారికి నైవేద్యం పెడతారు. వీటినే పొట్టిక్క బుట్టలు అని కూడా అంటారు. సోమావతి అమావాస్య శివరాత్రి కంటే గొప్ప పర్వదినము. కోటి సూర్యగ్రహణాలకు సమానమైన శక్తి ఈ రోజుకు ఉంటుంది. ఇటువంటి అద్భుతమైన రోజును వృధా చేయకుండా శివారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
కాశీలో సోమవారంతో కూడిన అమావాస్య రోజు 2 కాకులు శివుడు చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ 2 కాకులు శాశ్వతంగా ప్రథమ ఘనాలలో కలిసిపోయాయి. ఇలాంటి శక్తివంతమైన రోజు 2 కాకులు ప్రదక్షిణం చేసినంత మాత్రానే ఆ మహాశివుడు ఆ కాకులకు ప్రథమ ఘనాధిపత్యం ఇచ్చినట్లు కాశీఖండం చెప్తోంది. ఈరోజు ఎవరైనా వీలు కల్పించుకొని ఈశ్వర ఆరాధన గుడిలో లేదా ఇంట్లో చేసుకుంటే సకల అభిష్టాలు నెరవేరుతాయి. శివ పురాణంలో రుద్రకంఠంలో ఈ పర్వదినం గొప్పతనం గురించి ఇలా వివరించటం జరిగింది. ఒక అర్చకుడు ఈ పర్వదినం రోజు శివలింగం మీద ఒక బిల్వపత్రాన్ని ఉంచుతాడు. ఆ బిల్వపత్రం కింద ఒక చీమ ఉంది. అలా బిల్వపత్రంలో ఉన్న చీమ శివలింగం మీద నుండి పానమట్టంపై పడింది. అది తెలియకనే పానమట్టం చుట్టూ కూడా కంగారుగా తిరిగింది. అలా తెలియక సోమావతి అమావాస్య రోజు ఒక్కసారి ప్రదక్షిణం చేసిన పుణ్యానికి మహాశివుడు సంతోషించి ఆ చీమకు మానవ జన్మ ఇచ్చి వచ్చే జన్మలో కాశీరాజు అవుతావు అని వరం ప్రసాదించాడు. అలా ఆ చీమ తర్వాత జన్మలో కాశీ పట్టణానికి మహారాజుగా మారింది. సోమావతి అమావాస్య రోజు తెలియక చీమ ఒక్కసారి శివలింగం చుట్టూ తిరిగినంతనే అంతటి పుణ్యాన్ని చీమకు మహాశివుడు ప్రసాదించాడు. అంతటి శక్తి సోమావతి అమావాస్యకు ఉన్నది. సోమావతి అమావాస్య వెనక ఒక కథ ఉంది. శ్రీ మహావిష్ణువు తన నాభి కమలము నుండి బ్రహ్మను సృష్టించాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టించాడు. వారిలో దక్ష ప్రజాపతి ఒకడు. దక్ష ప్రజాపతి తన కుమార్తెలలో 27 మందిని చంద్రుడికి ఇచ్చి వివాహము చేశాడు. ఒక కుమార్తెను పరమేశ్వరునకు ఇచ్చాడు. ఆమెయే దాక్షాయణి. శ్రీ మాతా సతీదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందిన సతీదేవి అన్యోన్య అనురాగాలతో పరమశివుణ్ణి సేవించేది. ఒకసారి సతీ తండ్రి అయిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. అది ఎలా అంటే పరమశివుడు ప్రతిరోజు సాయంత్రం నాట్యం చేస్తాడు. అందుకే ఆయన నటరాజు అనే పేరు కూడా వచ్చింది. ఆ నాట్యం చూడడానికి 3,000,000 దేవతలు వస్తారు. దక్షుడు కూడా అలా శివుడు నాట్యం చూడడానికి వచ్చేవాడు. దక్షుడు మామగారు అయినప్పటి నుండి శివుడు నాట్యం పూర్తయిన తర్వాత ముందుగా దక్షుణ్ణి సాగనంపి తర్వాత మిగతా దేవతలను సాగనంపేవాడు. అయితే ఒకరోజు శివుడు వీలు లేక దేవతలందరినీ ముందు సాగనంపి చివరకు దక్షుణ్ణి సాగనంపాడు. దాంతో కోపం వచ్చిన దక్షుడు అహంకారానికి వశమవుతాడు. ఓ పెద్ద యజ్ఞం తలపెట్టి తన అల్లుడైన చంద్రుణ్ణి అలాగే దేవతలందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానిస్తాడు దక్షుడు. కానీ కుమార్తెను శివుణ్ణి పిలవలేదు. పరీక్ష్యాది మహర్షులు దక్షుడికి హితబోధ చేయబోయారు. కానీ దక్షుడు వినలేదు. నారద మహర్షుల వారు సతీదేవికి తన తండ్రి ఓ పెద్ద యజ్ఞం తలపెట్టబోతూ ఉన్నాడని తెలియజేస్తాడు. యజ్ఞ కార్యాన్ని గురించి విన్న సతీదేవి పరమశివుణ్ణి యజ్ఞానికి వెళ్ళడానికి అనుమతి కోరింది. దానికి శివుడు పిలవని పేరంటానికి వెళ్ళటం తగదంటూనే అనుమతి ఇచ్చాడు. ఆమెతో పాటు సహాయకారులుగా కొంతమంది ప్రథమ గణాన్ని పంపించాడు. సతీదేవి యజ్ఞశాలకు చేరింది. దక్షుడు పిలవకపోయినా వచ్చిన కుమార్తెను చూసి దగ్గరకు వచ్చి పరమశివుణ్ణి నిందించాడు. అతడు రాకపోతే నష్టం లేదు, నువ్వు వచ్చావు చాలా సంతోషం అన్నాడు. అలా శివుణ్ణి నానా రకాలుగా నిందించాడు. ఆ మాటలు భరించలేని సతీదేవి తండ్రికి అక్కడ ఉన్న దేవతలందరికీ పరమశివుడి గొప్పతనం చెప్పి శివనింద చేసిన వాడి కుమార్తెగా ఉండకూడదని నిశ్చయించుకుంది. దాంతో సతీ అగ్నిగుండము దగ్గరకు వెళ్ళి యోగాగ్నిలో కూర్చొని తనను తాను దహనం చేసుకుంది. సతీదేవి మరణం గురించి విన్న శివుడు ఆగ్రహోద్రగ్రుడయ్యాడు. వెంటనే తన వెంట్రుకలతో వీరభద్రుణ్ణి సృష్టించాడు. ప్రథమ గణాలతో పాటుగా ఆ వీరభద్రుడు దక్షుడి మీదకి దాడి చేశాడు. అక్కడ యజ్ఞానికి వచ్చిన వారందరినీ చితకబాదాడు. శివగణాల చేతిలో చావు దెబ్బలు తిన్న వారిలో చంద్రుడు కూడా ఉన్నాడు. చంద్రుడు సాక్షాత్తు శివుడికి తోడల్లుడు అయినా శివుణ్ణి అవమానించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు తగిన శాస్తిని అనుభవించాడు. నిలువెల్లా గాయాలతో నిండిన చంద్రుడు వాటి బాధలకు తాళలేకపోయాడు. తనకు ఉపశమనం కలిగించమంటూ వెళ్ళి ఆ పరమశివుణ్ణి వేడుకున్నాడు. చంద్రుని బాధను చూసిన భోళాశంకరుడి మనసు కరిగిపోయింది. అప్పుడు శివుడు, ఓ చంద్రదేవా, రాబోయే సోమవారం నాడు అమావాస్య తిథి కూడా ఉన్నది. ఆ రోజున గనుక నాకు అభిషేకం చేస్తే నువ్వు ఆరోగ్యవంతుడవు అవుతావని అభయమిచ్చాడు. శివుని సూచన మేరకు చంద్రుడు సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున శివుడికి అభిషేకం చేసి తన బాధల నుంచి విముక్తుడయ్యాడు.
అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.